ఖచ్చితంగా రోజు వాటర్ వచ్చేది, 2 అంతస్తులు వాటర్ ఎక్కేది. ఈ రోజు డే బై డే కూడా వాటర్ రావట్లేదు. ఓకే, కింది ఫ్లోర్కే నీళ్ళు ఎక్కలేదు. ఇంత పరిస్థితి, ఇంత ఘోరం. ఇవన్నీ ఈ కష్టాలన్నీ ప్రజలు అనుభవించారు కదా. సో కేసీఆర్ వల్లనే వచ్చినాయని చెప్పేసి గుర్తు పెట్టుకున్నారా, మర్చిపోయారా? అన్నీ అనుభవించినాం. ఇప్పుడు ఉన్నప్పుడు తిన్నాం, అంటే తిన్నామంటే ఉన్నప్పుడు అన్ని మనకు తెలుసు, విలాసంగా ఉన్నాం. అరే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, రుణమాఫీ అయింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. ఈ రోజు ఒకప్పుడు తెలుసండి, ఇది ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా అంటేనే, పాలమూరు జిల్లా అంటేనే కరువు జిల్లా. కరువు లేక పంటలు పండక బొంబాయి, దుబాయ్కి వలస పోయేది, అంటే బతుకు తెరువు కోసం పంటలు పండక. ఈ రోజు చెరువుల కూడిక తీత, బ్యాక్ వాటర్ రిజర్వాయర్స్ మొత్తం నింపి, వాటి ద్వారా అన్ని చెరువుల కుంటలు నింపేసి ఈ రోజు సంవత్సరానికి 3 పంటలు. ఈరోజు భారతదేశంలోనే, ప్రపంచం మొత్తం కూడా చెప్పొచ్చు, తెలంగాణ అగ్రగామి వరి పండించడం. నేనేమంటున్నా సార్, సరే అప్పుడు కేసీఆర్ ఏదో చేసిండు, ఇప్పుడు అధికారంలో ఉన్నది ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా. సో ప్రజాపాలన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షమైనటువంటి మీకు అవకాశం ఇస్తారా మీ ప్రజలు? ఎందుకు ఇస్తారంటే అండి, ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే అవన్నీ ఇప్పుడు రావట్లేదు. ఓకే, పింఛన్లు 2000 నుంచి 4000 అన్నారు, రావట్లేదు. తర్వాత కరెంట్, ఇంకోటి మెయిన్ కరెంట్ అండి. అప్పుడు 24 గంటలు కరెంట్. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు తెలుస్తుంది కరెంట్ ఉంటుందా పోతుందా, ఎన్నిసార్లు పోతుంటే కరెంట్. ఇప్పటికి మీరు చెప్పండి, 24 hours కరెంట్ ఉంటుందా? మీరే చెప్పండి, ఉంటుందా? లేదు కదా. అప్పుడు ఇట్లా అసలు కరెంట్ ఇక్కడ నిమిషం కూడా పోకపోయేది. రైతులు ఇంటికాడ వండుకుంటే కూడా అక్కడ బోర్ నడుస్తుండే. ఈ రోజు ఏంది, మళ్ళీ సేమ్ పాత పద్ధతి, మళ్ళీ పోవాలా, బోర్ వేసుకోవాలా, ఆడనే ఉండాలా, బంద్ అయితే మళ్ళీ బంద్ చేసి రావాలా, కరెంట్ పోతే మళ్ళీ ఆడ. అంటే మీ కాలంలో అంత ఉద్యోగస్తులు కదా అండి, రైతులు లేరు కదా, వారికి ఇదంతా అవసరం లేదండి. ఇదంతా అవసరం లేదంటే ఉద్యోగస్తులు ఇవాళ వాళ్ళ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే కదా, సెటిల్ అయిన వాళ్ళే. కానీ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ ఉద్యోగస్తులైనా వాళ్ళ ఊరు ఉంది, వాళ్ళకి వ్యవసాయం ఉంది, వాళ్ళకి రుణమాఫీ కావాలి. ఇదైతే వాళ్ళకి రుణమాఫీ కావాలి, వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా కావాలి. అవి రావట్లేదు కదండి, అవి తెలీదా? వీళ్ళు ఎంప్లాయీస్ కి ఇప్పటికి వాళ్ళకు పిఏలు డిఏలు ఏడొస్తున్నాయండి. వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. సో మీరు వెళ్తుంటే టీచర్స్ కానీ, అంటే 6th వార్డ్ ప్రజలు ముఖ్యంగా చెప్తున్నటువంటి సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా సార్ మెయిన్ గా సిసి రోడ్స్ లేవండి. డ్రైనేజ్ అస్సలు లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. ఇంకొకటి అండి, ఖచ్చితంగా ప్రతి కాలనీలో సీసీటీవీలు ఉండాలి. సీసీటీవీలు లేవు. సీసీటీవీలు ఉంటే ఏంటంటే దొంగతనం అరికట్టవచ్చు. ఇప్పుడు మన ఇంటికి అందరు కాపలా కాదు, మనం వెళ్ళిపోయినా కూడా ఒక చౌరస్తాలో ఏరియాలో సీసీటీవీలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కనీసం మేము ఉండడం, భరోసా ఉండగలం అనే ధీమా ఉంటుంది. సీసీటీవీ ఉంటే చాలా వరకు అన్ని. అయితే ఒకవేళ అంటే మీరు సొంత పైసలతో ఇప్పిస్తారా రేపు గెలిస్తే? ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఇప్పిస్తారు, పక్కా, ఖచ్చితంగా 200%. ఇప్పుడు మీరు చెప్పే నాయకులు ఇచ్చే వాగ్దానం కాదండి, అదే మీ సొంత చేయిస్తారండి. రూపాయి జేబులో నుంచి పెట్టుకొని అయినా సరే సీసీ కెమెరాలు అదొకటి హామీ ఇస్తారు. ఇంకా రోడ్లది అంటే అది ప్రభుత్వం నుంచి మున్సిపల్ ఫండింగ్ వస్తుంది, సరే అది చేస్తారు. సో ఇంకేం చేశారు మీరు వ్యక్తిగతంగా? ఇంకేం చేస్తారు? సీసీ కెమెరాలు అన్నారు, బాగుంది, ఇంకేం చేశారు? పార్క్ లో డెవలప్మెంట్స్ అండి. పార్క్ లో వాళ్ళకి ఏమన్నా ఇప్పుడు జిమ్స్, ఓపెన్ జిమ్ ఏంటంటే సీటింగ్స్ కానీ, వాళ్ళకి ఏమన్నా స్పోర్ట్స్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే యువతకి పెద్ద పీట వేస్తారు. సో అట్లా మహిళలకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తారు, పక్కా, ఖచ్చితంగా. అంటే మీరు లీడర్ గా ఉండాలనుకుంటున్నారా, సేవకుడు ఉండాలనుకుంటున్నారా? 6వ వార్డు సేవకుడు అయితేనే లీడర్ అవుతాడండి. అచ్చా, లీడర్ అయితే సేవ చేయలేడండి. ఏమో తర్వాత గెలిచిన తర్వాత మనం గెలిచేసినాం కదా, ఇంకా వీళ్ళతో మనకు సంబంధం లేదు కదా, ఇంకేమైనా ఉంటే 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం మనం ఏమన్నా. సరే, ఇప్పుడు రాజేందర్ సింగ్ ఆ విధంగా ఏమైనా మారిపోతాడా? ఇప్పుడు నేను అన్ని ఉన్నంతలో అన్ని మంచిగా ఉన్నాను, చదువుకున్నాను, నేను బిజినెస్ చేసుకుంటాను, నాకు అన్ని ఉన్నాయండి. సరే, దేవుడు అన్ని ఇచ్చిన మంచిగా ఉన్నాను. నాకు అవకాశం వచ్చింది, నా వంతు పాత్ర నేను పోషించాలా, నేనేదో చేయాలి కదా సమాజం. అందువల్ల నేను వచ్చాను, కానీ ఈరోజు సంపాదించడం రాలేదు. ఈ రోజు వచ్చి రేపు వెళ్ళిపోయే వ్యక్తిని కాదండి. ఖచ్చితంగా ఉంటాను, ప్రజల్లోనే ఉంటాను. ఖచ్చితంగా ఈ 6వ వార్డు ప్రజలందరికీ నేను నా వంతు సాయం ఖచ్చితంగా చేస్తాను, నా వంతు అన్ని సహకారాలు. అదే సరే, మీ ఎమ్మెల్యే గారిని అడిగినా కూడా రాజేందర్ సింగ్ గెలుస్తాడు అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. అవునండి. ఇప్పుడు ఎందుకు అంటే సార్, మా మీద నమ్మకం అండి. ఇప్పుడు అంత ఈజీగా టికెట్ ఇవ్వరు, తెలుసుకుంటారు. ఎందుకంటే డబ్బు ఒకటే కాదు ప్రధానం, వ్యక్తి ఎటువంటి వాడు. ఎందుకంటే అందరూ డబ్బు ఉంటేనే గెలవాలి కదా. ఇంకోటి రాజేందర్ సింగ్ గారు, నేను రేపు ఓడినా
గెలిచిన ప్రజల మధ్యలో ఉంటారా లేకపోతే గెలుస్తేనే ప్రజలు ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటానండి. ఏదున్నా కూడా ఖచ్చితంగా ఉంటాను. ప్రజా తీర్పుని శిరీష ఇస్తారు. వహించాల్సిందే కదా, అంతిమంగా తీర్పు వాళ్ళదే కదండి. అదే అంతిమ తీర్పు వాళ్ళదే. సో ఏంది మీ 6 వార్డులో మీ బలం ఏంది అనుకోవచ్చు, బలగం ఏది అనుకోవచ్చు? బలగం ఏం లేదండి, నా మీద నమ్మకం అండి. మీ మీద నమ్మకం. నేను ఎటువంటి వ్యక్తినో ప్రజలకు తెలుసండి. పక్క ఖచ్చితంగా ఆ విషయంలో అయితే కాన్ఫిడెన్స్ ఉన్నారు. 100% కాన్ఫిడెంట్. రాజేందర్ సింగ్ మంచోడు అయితే ఓట్లేసి గెలిపించేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంత ముందు గెలిచారండి, కౌన్సిలర్ గెలిచాడు, టీఆర్ఎస్ లో రెబల్ గెలిచాడు, కాంగ్రెస్ గెలిపోయింది. అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నాడు, టీఆర్ఎస్ లోకి వచ్చాడు. ఓకే, మేము ఇప్పుడు ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. మేము యువత ఎప్పటి నుంచో 6 వార్డులో కూడా ఎస్టీకి అవకాశం రావడం ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం. సో వాళ్ళకి సమస్యలు కూడా పరిష్కరిస్తారు ఖచ్చితంగా అండి. ఏదున్నా కూడా ఖచ్చితంగా సేవకుడు ఉండి లీడర్ వేళలా అందుబాటులో ఉంటారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్? నేను 6వ వార్డు ప్రజలందరికీ ఒకటే విన్నవిస్తున్నాను, దయచేసి ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి. మీరు ఆలోచించి మీరు వేసే అమూల్యమైన ఓటు మన కాలనీ అభివృద్ధికి పనికొస్తుందండి. మన కాలనీ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మీరు అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరు నా యొక్క మనవి. సో రాజేందర్ సింగ్ గారు, మరి మీ 6th వార్డు ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. 6th వార్డు ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి. గత 2 సంవత్సరాలుగా ఈ కాలనీలో మీరు అనుభవిస్తున్నారు, మీ యొక్క కష్టాలన్నీ మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నేను మీ ఇంట్లో మనిషిగా, మీ ఇంట్లో కొడుకుగా, మీకు తమ్మునిగా మీరు ఖచ్చితంగా నన్ను నమ్మి నన్ను ఆశీర్వదించండి. మన కాలనీని అభివృద్ధి పనులు మనం చేసుకుందాం. ఖచ్చితంగా నేను ఎప్పుడు ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా రావచ్చండి, ఎప్పుడైనా నన్ను ప్రశ్నించవచ్చు. నాకు అవకాశం ఇవ్వండి, ఒకసారి ఆశీర్వదించి నన్ను కారు గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించగల నా యొక్క మనవండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. అండ్ 13th రోజు మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. మరి రాజేందర్ సింగ్ ని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది